సెఫా సంస్థ చేస్తున్న పనుల్ని వారు దత్తత తీసుకున్న గ్రామాలని నేను విజిట్ చేశాను. 4 గ్రామాలు ముఖ్యంగా డౌనూరు, ధనంవరం, నూతిబంద, రాయమాను, కోటల ఈ 4 కూడా చూశాను. ఈ చూసిన టైంలో వాళ్ళు ఒక చిన్న చెక్ డ్యామ్ ద్వారా అక్కడున్న గిరిజనులకు ఉపయోగపడేట్టుగా ఒక చిన్న స్ట్రక్చర్ నిర్మించారు. ఆ స్ట్రక్చర్ ప్రారంభం చేయడం కూడా జరిగింది. అక్కడ గిరిజనులతో మాట్లాడడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు చాలా సంతోషకరమైనది ఏంటంటే 3 ఒక పవిత్ర వృక్షాలను చూశాను, సాక్రెడ్ గ్రూవ్స్. వాళ్ళు గిరిజనులు ఆ వృక్షాలని పరిరక్షిస్తున్నారు. అదే డౌనూరులో అయితే 200 సంవత్సరాల పైగా ఉన్న చింత చెట్టుని అక్కడున్న భగత గిరిజనులు దాన్ని రక్షించడం, దాన్ని పూజించడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్ళు తెగవాళ్ళు 2 ప్రాంతాల్లో నూతిబంద మరియు రాజమాని పాలకలో ఉన్న 2 పవిత్ర వృక్షాలను కూడా చూడటం జరిగింది. ఇది చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే వీళ్ళ గిరిజన సంస్కృతుల్లో అడవుల్ని కాపాడటం, అడవుల్ని పూజించడం, చెట్లని పవిత్రంగా చూడటం అనేది ఒక భాగంగా నాకు అనిపించింది. అందుకని నాకు ఏమనిపిస్తుందంటే ఈ ప్రాంతం అంతా చూసిన తర్వాత, ఇక్కడ గిరిజనులతో మాట్లాడిన తర్వాత, ఇక్కడ సెఫా సంస్థ చేస్తున్న పనులని చూసిన తర్వాత ముఖ్యంగా 2 అంశాలు నాకు బోధపడింది. రాబోయే రోజుల్లో నేను చేసే పనికి ఇది ఒక మంచి స్పష్టత ఇచ్చింది. మన వనదేవతని, అరణ్య దేవతని రక్షించడం ఒకటి, అదే సమయంలో అక్కడున్న గిరిజనులను, ఆదివాసీలని పరిరక్షించడం, వారి సంక్షేమం కోసం పాటుపడటం, ఈ రెండింటి మధ్య సమన్వయంతో పనిచేసే విధంగా నా బాధ్యతలు నిర్వహించాలని రాబోయే 1 సంవత్సరం దీనికోసం పనిచేయాలనే ఒక సంకల్పానికి ఈరోజు నాకు బేగం పడింది.